హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సరు రాజనాల వ్లాగ్స్. నేనైతే ఈరోజు పిల్లల కోసం అనేసి వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. ముందుగా నేను పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసేసుకొని నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఉల్లగడ్డ, బఠానీని అయితే వేసి వేయించుకున్నానండి. దాంట్లోనే ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక్కడైతే ఉప్పు ఇప్పుడే వేస్తామంటే కూరగాయలకు బాగా పడుతుంది. ఇంకా టమాటాలో అదే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇవి మగ్గిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నట్లు. ఇంకా ఎసురు కూడా అయితే కాగిపోయింది. దాంట్లోకి నేను ఇంకా రైస్ అయితే వేస్తున్నానండి. అందరికీ వచ్చండి, కానీ నేను చూపిస్తున్నాను. ఇంకా కూరకైతే ఈ పక్క పెట్టుకున్నాను. కూర కూడా అండి, ఇది టమాటో కూర అంటారండి మా ఊర్లో. ఇంకా నేను పువ్వు పెట్టుకొని ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత అవి వేగిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాల్లోకి నేను ఉప్పు కూడా వేసుకున్నానండి. ఉప్పు వేసి మగ్గించుకొని ఇంకా తర్వాత మూత పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే ఇది ఇష్టంగా తింటారని ఇది చేశానండి. ఇంకా పసుపు, జీలకర్ర, మెంతి కూడా వేసుకున్నాను. తర్వాత చెనిగింజల పొడి కూడా వేసుకున్నానండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.